మొత్తానికి బీఎంసీకి సంబంధించి చూసుకుంటే ఏ పార్టీకి కూడా ఖచ్చితమైన మెజారిటీ అయితే రాలేదు. కానీ ఇక్కడ షిండే ఇప్పుడు కింగ్ మేకర్గా మారారు. మరి షిండే ఎవరికి సపోర్ట్ చేస్తే ఇప్పుడు వాళ్ళకి అధికారం మేయర్ పీఠం దక్కే అవకాశం ఉంటుంది. మొత్తానికైతే ఇప్పుడు ఏం జరగబోతుంది అనేది ఆసక్తికరంగా ఉంది. మరి దీని మీద ఈరోజు వివరించడానికి ఈరోజు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, ఇప్పుడు బీఎంసీకి సంబంధించి చూసుకుంటే మరి ఏ పార్టీకి మెజారిటీ రాలేదు కాబట్టి షిండే ఇక్కడ కింగ్ మేకర్గా మారారు. మరి షిండే ఎవరికి సపోర్ట్ చేస్తారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా ఉంది. మరి షిండే ఇప్పటికే వాళ్ళ కార్పొరేటర్లతో కలిసి ఒక హోటల్లో స్టే చేస్తున్నారు అనేది ఒక టాక్ అయితే వినిపిస్తుంది. మరి బీజేపీ ఏమో ఇక మాదే అధికారం అన్నట్టుగా మాట్లాడుతుంది. మొత్తానికి షిండే ఏం చేయబోతున్నారు? బీజేపీని బ్లాక్ మెయిల్ చేయబోతున్నాడు, ఒక మాట చెప్పాలి. ఎందుకంటే తప్పదు, ఇంకా రాజకీయాలు ఇవన్నీ ఉంటాయి. మొన్నటిదాకా ముఖ్యమంత్రిగా ఉన్నవాడు వాళ్ళని ఉప ముఖ్యమంత్రిగా తీసుకోవాల్సి వచ్చింది. అంతకుముందు దేవేంద్ర ఫడ్నవీస్ గారు కూడా ముఖ్యమంత్రిగా 5 ఏళ్లు పనిచేసిన ఆయన కూడా మరి రాజకీయం కోసం శివసేన ఏకనాథ్ షిండే చీలిపోతే శివసేన ఆయనను ఏకనాథ్ షిండే ముఖ్యమంత్రి చేయాల్సి వచ్చింది. చూస్తున్నాం, ఇవన్నీ కూడా రాజకీయాల సహజం. ఎంత ఎదిగినా ఒక్కసారి ఒదిగి ఉండాల్సిన అవసరం వస్తుంది. మొదటి నుంచి కూడా ఇప్పుడు ఇవాళ శివసేన చీలిపోవడం వల్ల బీజేపీకి 7 సీట్లు ఎక్కువ వచ్చినాయి అంతే తప్ప శివసేన చీలిపోకపోతే వాళ్ళంతలో వాళ్ళు ఉంటే ఇప్పుడు శివసేనకు వచ్చిన చూడండి 65 సీట్లు ఉద్ధవ్ ఠాక్రే కొడుకు మన బాల్ ఠాక్రే కొడుకు పెద్ద కొడుకు ఉద్ధవ్ ఠాక్రేకు 6 సీట్లు వచ్చినాయి. మన 65 సీట్లు వచ్చినాయి. పెద్ద కొడుకు రాజ్ ఠాక్రేకు 6 సీట్లు వచ్చినాయి. అంటే వాళ్ళ 71 సీట్లు ఉన్నట్టే కదా. గతంలో 82 సీట్లకు పరిమితమైన బీజేపీ ఇవాళ 7 సీట్లు పెంచుకొని 89 వచ్చింది. 29 సీట్లేమో ఈ మన ఏకనాథ్ షిండే పార్టీకి వచ్చినాయి. ఈ రెండు కలిస్తే 118 అయింది అంతే కదా. ఈ 118 సీట్లు కరెక్ట్ గా 114 మ్యాజిక్ ఫిగర్. మొత్తం బృహత్ ముంబైలో 227 మంది ఉన్నారు కార్పొరేటర్లు. 227లో 114 మ్యాజిక్ ఫిగర్. ఇంకొక 4 ఎక్కువ వచ్చినాయి. గతంలో ఇప్పటిదాకా 30 సంవత్సరాలుగా 3 దశాబ్దాలుగా ఠాక్రే కుటుంబం చీలిపోకపోవడం వల్ల ఠాక్రే వాళ్ళను కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసే వాళ్ళు 3 దశాబ్దాలుగా బృహత్ ముంబైని వాళ్ళే ఏర్పడినారు. కానీ ఇప్పుడు ఏంటంటే ఒకవేళ ఏకనాథ్ షిండే పక్కన పెట్టి బీజేపీకి 89 సీట్లు అంటే వాళ్ళ అధికారంలో రాలేదు. ఇటు పక్కన పోని రాజ్ ఠాక్రే అట్లాగే మన ఉద్ధవ్ ఠాక్రే కలిసిన 71 సీట్లకు అవుతారు. 29 సీట్లేమో మన కాంగ్రెస్ పార్టీకి ఉంది. అంటే ఇవన్నీ కలిస్తే 100 కదా. 71, 29 100 కదా. ఈ 100 సీట్లకైతే రాలేరు వీళ్ళు అట్లా. కానీ ఒకవేళ 31 సీట్ 29 ఇటు కలిసింది అనుకోండి 100కు, ఆటోమేటిక్ గా ఏమవుతుంది, ఇటు పోతే ఇంకా 10 మెజార్టీ వస్తారు వాళ్ళకి. కనుక ఏకనాథ్ షిండే ఇవాళ కీలకంగా మారిండు అక్కడ. అంతేందుకు మొత్తం చూసినా కూడా 29 కార్పొరేషన్లకు మహారాష్ట్రలో ఎన్నికలు జరిగితే 29లో 25 కార్పొరేషన్లు ప్రత్యక్ష ఎన్నికలు కాదు, పరోక్ష ఎన్నికలు. కనుక 25 కార్పొరేషన్లు శివసేన మన బీజేపీ కలిసి ఎన్డీఏ కూటమి అక్కడ గెలుచుకున్నది. ఇవి 4 మాత్రమే కాంగ్రెస్ ఒకటి, మిగతా ప్రతిపక్షాలకు రకరకాలుగా సంకీర్ణ వచ్చే అవకాశం ఉంది. అయితే మొత్తం రాష్ట్రంలో చూసుకుంటే ఈ మహాయతి కూటమి అంటే బీజేపీ శివసేన షిండే వర్గం కలిసి ఎక్కువ సీట్లు గెలుచుకున్నాయి, అది చేస్తున్నది. కనుక ఈ ఒక్కదాని కోసం షిండే కూడా తన రాజకీయ భవిష్యత్తును పణంగా పెట్టాడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అన్ని చోట్ల ఇట్లా లేదు కదా. వాళ్ళ బృహత్ ముంబైలో మాత్రమే ఈ పరిస్థితి వచ్చింది. ఈ 31 సీట్లు ఇటుపక్క అటుపక్క ఇద్దరికి అవసరం. కానీ షిండే వయసు నిర్ణయం తీసుకుంటే బీజేపీతోనే కలిసి ఉంటాడు. ఎందుకంటే ఇవాళ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు. కాకపోతే ఏంటంటే మేయర్ పదవి కోసం బేరం పెడుతున్నారని మాట వస్తున్నది. బృహత్ ముంబై కార్పొరేషన్ లో ఇప్పుడు మిమ్మల్ని నేను ముఖ్యమంత్రి ఒప్పుకున్నాను కదా, బీజేపీ నుంచి దేవేంద్ర ఫడ్నవీస్, నేను ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాను కదా, మరి మేయర్ పదవి మాకు ఇస్తే మంచిది అని 29 సీట్లు ఉన్న ఏకనాథ్ షిండే బేరం పెడుతున్నారని తెలుస్తుంది. దీనివల్ల ఇప్పుడు ఇవ్వము, కాకపోతే 2.5 పంచుకుందాము, మొదలు బీజేపీ మేయర్ ఉంటాడు, తర్వాత రాజీనామా చేసి మళ్ళీ మిమ్మల్ని ఎన్నుకుంటాడన్న మాట బీజేపీ ప్రతిపాదిస్తున్నట్టు తెలుస్తుంది. నిజంగా న్యాయం కూడా ఏంటంటే ఎక్కువ సీట్లు ఉన్న వాళ్ళకి మేయర్ పదవి రావాలి కదా. ఇప్పుడు మన మహారాష్ట్రలో బీజేపీకి ఒక సీట్లు వచ్చినాయి. దానివల్ల మేయర్ పదవి మన ముఖ్యమంత్రి పదవి ఎట్లా తీసుకున్నారు, ఇక్కడ కూడా మొదట మేమే కావాలి, తర్వాత మీరు అవసరం అనుకుంటే అప్పుడు చేస్తామన్నారు. అవసరం అనుకుంటే అప్పుడు అంటే 2.5 సంవత్సరాలు రాజీనామా అప్పుడు రిజైన్ చేయకపోతే ఏం చేయాలి అనే సమస్య కూడా వస్తుంది కదా. కానీ వెంటనే పడిపోతుంది కదా, ఏ రకంగా చూసినా పడిపోతుంది వీళ్ళందరూ కలిస్తే. కానీ ఏకనాథ్ షిండే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు 65 సీట్లున్న మన ఉద్ధవ్ ఠాక్రే కానీ 6 సీట్లున్న రాజ్ ఠాక్రే కానీ వాళ్ళిద్దరు కలిసిపోయారు. అన్నదమ్ములు విడిపోయి రాజకీయాలు చేసిండు, ఇప్పుడు కలిసి రాజకీయాలు చేద్దాం అనుకున్నారు. ఆయన 6, 65 వచ్చినాయి. ఇటు పక్క కాంగ్రెస్ 29 వచ్చిన కాంగ్రెస్ కూడా వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే 3 పార్టీలు కలిసి విశ్వసనీయతగా మిత్రులు గారు కదా ఏకనాథ్ షిండే. ఒక దగ్గర సేఫ్ ఆట ఆడుతున్న పరిస్థితులలో ఈ ఆట ఆడింది అనుకోండి, 31 సీట్లున్న ఆయన రేపు పొద్దున సేమ్ మన మేయర్ చేసినా కూడా అప్పుడు మళ్ళీ 65 సీట్లున్న
మన వీళ్ళు ఊరుకోరు కదా, ఎప్పుడో ఒకసారి పడేస్తారు కదా. కనుక ఏకనాథ్ షిండేకి తెలుసు ఒకసారి మోసం చేస్తారు కనుక. ఎందుకంటే ఏకనాథ్ షిండే అదే పార్టీ నుంచి వచ్చినోడు కదా బయటకు. ఉద్ధవ్ ఠాకరేతో విభేదించి బాల్ ఠాకరే సిద్ధాంతాలు పాటిస్తలేరని వాళ్ళతో విభేదించి ఏకనాథ్ షిండే వచ్చిండు. రాజు మనకు రాజ్నాథ్ షిండే కూడా అట్లే కదా. ఇది మన ఎవరైతే అన్న ఉన్నాడో ఉద్ధవ్ ఠాకరేకు, ఆయన కూడా అంతే కదా. మన రాజ్ ఠాకరే కూడా అంతే కదా. కనుక వాళ్ళ కుటుంబంలో వాళ్ళ పడని పరిస్థితులలో నేను గతంలో మళ్ళీ పోయిన దానికి పోతే పెనం నుంచి మా పొయ్యిలో పడ్డట్టు అవుతుంది అనే ఉద్దేశం ఉంటది. కానీ తన 29 మంది కార్పొరేటర్ల నుంచి ఎవరినన్నా అటుపక్క ఒక 10 మంది తీసుకుపోయిన అనుకోండి, అప్పుడు మళ్ళీ అటుపక్క మొగ్గుతుంది కదా అని తన కార్పొరేటర్లను కాపాడుకోవడానికి ఏకనాథ్ షిండే క్యాంప్ పెట్టండి నేను అనుకుంటున్నాను. కానీ బీజేపీకి మోసం చేయడు. బీజేపీకి నమ్మదగ్గ మిత్రువే. బీజేపీ కూడా తనకు నమ్మదగ్గ మిత్రువే. కనుక బృహత్ ముంబైలో పెద్ద మనం అనుకున్నంత జరగకపోవచ్చు, కానీ క్యాంపు పెట్టడానికి మనకు అనుమానం వచ్చి మాట్లాడుకుంటున్నాం. ఇవాళ ఏకనాథ్ షిండే బీజేపీతోనే ఉంటాడని నేను